వెల్కమ్ టు రాజనీతి. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ వాళ్ళు శ్రీ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాంట్ కు భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజకు నారా లోకేష్ గారు అలాగే కొరియా నుంచి ఎల్జీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. భారతదేశంలో శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు జరిగే సమయాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు లేదంటే హైందవ సంప్రదాయాలను బట్టి ఎలా చేస్తారు ఏంటనేది లోకేష్ గారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కొరియా కంపెనీ ప్రతినిధులకి వాళ్ళకి వివరించడమే కాదు, వాళ్ళతో దగ్గరుండి పూజ చేయించారు, కొబ్బరికాయలు కొట్టించారు. ముందుగా లోకేష్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా కొట్టాలి ఏంటనేది చెప్పి మరీ దగ్గరుండి మరి వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టించారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేయించారు. వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షూస్ కూడా విప్పి పద్ధతిగా సాంప్రదాయం ప్రకారం పూజ చేశారు. ఇది చూసిన తర్వాత నాకు ఇంకో విషయం గుర్తుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఆయన ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు వెళ్ళినప్పుడు ఆయన ఒంగుని కానీ కూర్చుని కానీ కొబ్బరికాయ కొట్టలే. ఏ రోజు కూడా ఆయన నిలబడే కొబ్బరికాయ కొట్టేవాడు. ఆయన దగ్గరికి ఎదురుగా ఎవరో ఒకరు వచ్చి ఒక బండ, ఒక రాయో లేకపోతే ఒక ఇనప కమ్మీనో పట్టుకొని నిలబడితే దానికి కొట్టేవాడు. అంటే ఏదో ఒక రకంగా అక్కడ భక్తి కానీ శ్రద్ధలు కానీ ఏమి ఉండవు, మమ అనిపించేవాడు అన్నమాట. దాని మీద చాలా సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చినాయి. ఈయనకి 50 ఏళ్ళకి నడువులు లొంగిపోయినాయి, నడువులు లొంగవు, 50 ఏళ్ల వృద్ధుడు అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చాలా చలోక్తులు మీమ్స్ తయారు చేశారు. అలాగే కొంతమంది సాంప్రదాయవాదులు ఇతనికి సంప్రదాయాల మీద గౌరవం లేదని విమర్శలు కూడా గుప్పించారు. ఇక్కడ స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే నారా లోకేష్ గారు. వీళ్ళేమో చాలా సిన్సియర్గా పాటిస్తారు. అది ఏ సంప్రదాయం అయినా కానీ, హిందూ సంప్రదాయం కావచ్చు, లేదా క్రైస్తవ సంప్రదాయం కావచ్చు, లేదా ముస్లిం సంప్రదాయం కావచ్చు, లేదా ఇంకేదైనా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా అలక్ష్యంగా ఉంటాడు, ముఖ్యంగా హిందూ సంప్రదాయాల విషయంలో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల విషయంలో. ఇక ఎల్జీ ప్లాంట్ విషయానికి వస్తే ఇది దేశంలో 3వ ప్లాంట్. ఇంతకుముందు 2 ప్లాంట్లు ఉన్నాయో వాళ్ళవే, ఇది 3వ ప్లాంట్ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తారు. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇందులో ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని కూడా తయారు చేస్తారు. ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ ఇది. దీని ద్వారా ఏపీకే కాదు దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్ట్ ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది. కూటమి మీద ఉన్న గుడ్ విల్ కి ఇది నిదర్శనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయంగా బ్యాడ్ అయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు తర్వాత చాలా పరిశ్రమలు వెళ్ళిపోయి పారిశ్రామికవేత్తలను వేధించారు. అలాగే ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసినప్పుడు జపాన్ ప్రభుత్వం, జర్మనీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రానికి కంప్లైంట్ చేసినాయి ఆ రోజున. అంటే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బకొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేరుగా ఒక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్. ఆయన చూసే పెట్టుబడి పెట్టారు. ఎల్జీ ప్రతినిధులు కూడా అదే చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారి శ్రద్ధాశక్తులు చూసి మేము పెట్టుబడి పెట్టామని చెప్పారు. లోకేష్ గారు అయితే ఎల్జీ లాంటి ప్రాజెక్టులతో మేము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మిస్తున్నాం, స్మార్ట్ ఉద్యోగాలు సృష్టిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాం అని చెప్పి అన్నారు. ఈ కంపెనీకి భూసేకరణ, నిర్మాణానికి సంబంధించి అన్ని విధాలుగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని చెప్పారు.
అలాగే ఈ కంపెనీ యాన్సిలరీ యూనిట్స్ కూడా అక్కడే ఏర్పాటు చేసి ఎల్జీ సిటీ లాగా దాన్ని మార్చండి, శ్రీ సిటీ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి నేరుగా కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు లోకేష్. ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మార్చేందుకు, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారు. చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పెట్టే ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులకి చాలా రాయితీలు ప్రకటించింది. 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తామని ప్రకటించింది. అలాగే ఆ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఉద్యోగికి 4,000 నుంచి 6,000 వరకు నెలకు 4,000 నుంచి 6,000 వరకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పింది. ఇది చాలా పెద్ద ప్రోత్సాహకం, కంపెనీలకు చాలా ఊరటనిచ్చే చర్య ఇది. అలాగే యూనిట్ విద్యుత్ కేవలం రూపాయికి ఇస్తామని కూడా ప్రకటించింది. విశాఖ, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చాలని, ఈ రంగంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. Like, share and subscribe to Rajaniti channel.